తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 3,24,234 కోట్లతో తెలంగాణలో ఒక నూతన శకం ఆవిర్భవించిందని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ సంక్షేమానికి కొత్త నవోదయంగా కూడా వాళ్ళు వర్ణించారు. ముఖ్యంగా అంటే ఈ బడ్జెట్ వల్ల మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందా? ఈ బడ్జెట్ అసలు అమలు జరుగుతుందా? సో తెలుసుకుందాం. మనతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు ఇదే విషయంపై మాట్లాడడానికి. డీటెయిల్స్ అనాలిసిస్ చేద్దాం. సార్, బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు, అన్ని వర్గాల వారికి అన్ని వ్యవస్థలకు ఇది న్యాయం చేకూర్చేలా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఇటుకల మధ్యలో సిమెంట్ ఉంటేనే కదా గోడ నిలబడేది. ఇటుకలు రకరకాల ఇటుకలు, దేవాదాయ శాఖ ఇటుక, మూసి పునరుద్ధరణ ఇటుక, నిరుద్యోగుల వృత్తి ఇటుక, అట్లా పెన్షన్లు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఇవన్నీ కదా. మధ్యలో అసలు సిమెంటే లేదు. దీనిపైన సిమెంటే లేదు. సిమెంట్ నా దగ్గర లేదని, సిమెంట్ అంటే ఆర్థికం, డబ్బులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్మూలమే నేను వినిపిస్తా. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? చెప్పులు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంతుందమో చెప్పండి, ఏ లాభమంటారో చెప్పండి. 18,500 కోట్లు 18,500 కోట్లు నెల రోజులు, నెలకు. ఇది ఎట్లా పంచుతాలే అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకా ముందు ఇంకా చెప్పిండు, చాలా చెప్పిండు. ఇంట్లో చెప్పిండు అంటే పబ్లిక్ నే ఒక తీరుగా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసిండు. నిన్న ప్రతి సంవత్సరము ఎట్లా అంటే ఉగాది పండుగకు ఉగాది పచ్చడి ఎట్లా అనవాయతో అట్లా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. ఏదో ఒకటి వీళ్ళు కూర్చొని లెక్కకు ఏది మన ఆదాయం ఎంత, మన రాబడి ఎంత, మన ఖర్చు ఎంత అనే దానిపైన వాళ్ళు సరి అయిన ఆలోచన కూడా లేకుండా ఈరోజు నాకు వచ్చేది 18,000 కోట్ల బడ్జెట్ అనేది. ఇవాళ నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటి? ఇంకోటి వాళ్ళు ఎక్కడ దొరికిపోయిందంటే ఈరోజు నిన్న బడ్జెట్లనే అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలని చెప్పనికి ఎల్కేజీకి వెళ్ళి 12th క్లాస్ వరకు విద్య వాళ్ళకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ పెడతామని చెప్పాను. మళ్ళీ అదే 12th క్లాస్ కదా. ఇంటర్మీడియట్ వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం ఎట్లా పెడతారు మరి? ఇప్పుడు నువ్వు ఎల్కేజీకి వెళ్ళి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రవేశపెట్టినావు. మరి అది ప్రవేశపెట్టి తీసేస్తున్నప్పుడు మరి ఇంటర్మీడియట్ వాళ్ళకు నువ్వు మధ్యాహ్న భోజన పథకం ఎట్లా పెడతావు? పౌష్టిక ఆహారంతో ఎట్లా పెడతావు? అంటే అబద్ధం అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. అర్థమైందా? ఇక ఇలా చూస్తే ఎక్కడ కూడా ఎవ్వడు కూడా అప్పిస్తారు. ఇవాళ దాకా వరల్డ్ బ్యాంక్ అని ఎంత అప్పు తెస్తున్నామని చెప్తలేడు. వరల్డ్ బ్యాంక్ అనేటోడు ఈ రోజు తెలంగాణను దగ్గర రానిస్తలేడు. పోయిన ముఖ్యమంత్రి ఎన్ని చేయాలనో అని చేసింది. ఇది కంటిన్యూషన్, సిరీస్ లో ఇది వస్తుండ్రు. వీళ్ళు కూడా సేమ్ అదే పందాను పాటిస్తున్నారు. ఇప్పుడు ఏడ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇక ఉన్న పైసలన్నీ మన సంక్షేమాన్ని ఖర్చు పెట్టినా, ఎవరిని ఖర్చు పెట్టినా, ఇంత చాలా మాట్లాడి నేను డౌన్లోడ్ చేసిన. అయితే ఈ సంక్షేమానికి కానీ దీనికి కానీ ఎండ కూడా పైసలు ఖర్చు పెట్టడానికి లేదు. ఒకవేళ దానికి సంక్షేమానికి దానికి ఎక్కడన్నా ఖర్చు పెడితే ఈరోజు వాళ్లకు మొండి చేయి అయిపోతుంది. కాబట్టి నీకు పెట్టన్నా ఒకరు పెడితే ఒకరు పెట్టడానికి లేదు. మళ్ళా వాళ్ళకి ఇస్తే, సంక్షేమానికి ఇస్తే వీళ్ళకు ఇది లాభం లేదు. ఈ రోజు ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అన్నాడు. ఇన్సూరెన్స్ ఎవడు అడిగిండమ్మా? ఉద్యోగులు ఎవడు అడిగిందా? నేను ఇన్సూరెన్స్ ఎవడు అడగలే. ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ కార్డు ఇప్పుడు ఆరోగ్య కార్డు అని ఇచ్చిండు. ఈ రోజు ఉన్న ఆరోగ్య భద్రతనే నడుస్తలే. వాళ్ళ జీతాలకి కట్ చేసుకున్న దానికే దిక్కులేదు. ఈ రోజు రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తలేరు. 83 చచ్చిపోయిండు ఇప్పటికి. దాని మీద ప్రస్తావన లేదు. అర్థమైందా? దాని మీద అసలు ప్రస్తావన లేదు, దాని మీద మాటలే లేవు. ఇంకా కొంచెం ముందు పోదాం. మొత్తం వాంగ్మూలం వేరే అవసరమే లేదు. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీరు ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని మేము దినాంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, 10 లక్షల మందిని చేస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా? అంటే బడ్జెట్ కు జస్ట్ ఒక 2 నెలల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూల ముఖ్యమంత్రి. ఈరోజు అంటే పథకాలకు నా దగ్గర పైసలు లేవు. పథకాలకి మీకు ఇవ్వాలంటే పథకాలు కట్ చేయాలి, పథకాలు ఇవ్వాలంటే మీకు కట్ చేయాలి. మొత్తానికి ఎవరికొకరిని కట్ చేస్తేనే ఈ రోజు బడ్జెట్ అని చెప్పింది. మరి ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క చదివింది మొత్తం అబద్ధాలు కాకుండా ఏంది?
పక్కా అబద్ధాలు పచ్చి అబద్ధాలు అందులో ఏవి కూడా జరిగాయి. ఈరోజు కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ నిధులు డైవర్ట్ చేస్తుండ్రు, ఎన్ని నిధులు వస్తున్నాయని బీజేపీ కూడా చెప్పాలి. ఇప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద ఇండ్లది వస్తుంది, అది పేరు మార్చింది కానీ దానికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని వస్తుంది. ఆ పైసలు ఈ పైసలు మ్యాచింగ్ కలిపి అసలు ఎన్ని ఇండ్లకు వచ్చినాయి. పోయినసారి అయితే కేసీఆర్ కంప్లీట్ గా డైవర్ట్ చేసిన పైసలు, ఎందుకని ఆర్టీఐ చేసి ఢిల్లీకి వెళ్ళి తీసిన అది డైవర్ట్ చేసిండు. అసలు ఈసారి ఎన్ని పైసలు వచ్చినాయి, ఎన్ని ఇండ్లకి వచ్చింది, అది దేనికోసం ఇది చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఈ రోజు నిధులు దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రకటించారు. మరి అవన్నీ ప్రకటిస్తే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులే వాళ్ళ ఖర్చు పెడితే ఈ రోజు హాస్టల్లో పౌష్టిక దొరుకుతుంది, వాళ్ళకు మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజు శానిటైజ్ స్టేషన్ బరాబర్ లేదు, బాత్రూమ్లు బరాబర్ లేవు, వాళ్ళ స్టాఫ్లు బరాబర్ లేవు, జీతాలు బరాబర్ లేవు, వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ పైసలు బరాబర్ లేవు. ఇవన్నీ సప్లై కింద ఇచ్చేది, అదేమైపోయింది, అవన్నీ దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నిన్న బడ్జెట్ పైన మాత్రం పూర్తిగా అంటే ఎవరు ఎన్ని విశ్లేషణ చెప్పినా మొత్తం పచ్చి అబద్ధాలు నిన్న దినాన మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మీరేమో అట్లంటున్నారు, సంక్షేమానికి నవోదయం, ఇది సంక్షేమానికి పెద్దపీట అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఒకటి గాంధీ భవన్ లా పాలతో కడిగిండ్రు ఫోటోను, అవును, క్షీణాభిషేకం ఏదో చేసిండ్రు. ఇక గతంలో కాంగ్రెస్ ఉన్నవన్నీ చేస్తా ఉంటారు. అసలు బడ్జెట్ అంటే ఏందో తెలియని వాళ్ళు అడిగిండ్రు, బడ్జెట్ అంటే ఎట్లుంటుందో తెలియదని అడిగిండ్రు, దాని జీడిపి ఏందో తెలియదని అడిగిండ్రు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కంటే మాది బ్రహ్మాండంగా ఉందని బడ్జెట్ చెప్పుకునే పరిస్థితి ఉన్నది. ఒరిజినల్ గా ఇన్ని ఉంటే మరి ఈ రోజు మీరు నిజంగా సంక్షేమ పెద్దపీట వేసినట్టయితే మరి ఈ రోజు 4,000 నిరుద్యోగ భృతి మీరు ఎందుకు ఇస్తలేరు? నిరుద్యోగులకు ఇవ్వాల్సింది. ఈ రోజు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు, 25,000 ఖాళీలు ఎందుకు నింపుతలేరు? ఈ రోజు దాదాపు 10,000 మంది టీచర్లు ఉన్నారు, ఆ 10,000 మంది టీచర్లు ఎట్లా బతలేరు? ఈ రోజు సిపిఎఫ్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ ఉన్నది, సిపిసి. ఈ రోజు వాళ్ళ మ్యాచింగ్ పైసలు కడితే వాళ్ళ పైసలు వాళ్ళకి, పెన్షన్ లేకుంటే ఈ రోజు 10,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనుకుంటే అసలు సంక్షేమం కాదు. అసలు మీరు ఇవ్వాల్సినే మీరు ఇస్తలేరు. సంక్షేమం వచ్చాల తర్వాత మీరు ఏవైతే ఇస్తామన్నారో అవే లేవు. ఈరోజు టోటల్ గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కి వచ్చి దాదాపు 60,000 కోట్లు ఇది చేసిండ్రు. అందులో పోయినసారి 48,000 కోట్లు ఉండే. అంటే నాకు ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు డిఎనో పిఆర్సీనో ఇస్తారు, 700 కోట్లు ప్రతి నెలకు రిటైర్మెంట్ వీళ్ళకి ఇస్తుండే. ఈసారి నాకు తెలిసి ఒక 1,000-1,200 కోట్లు 1,200 కోట్లు చేసి ప్రతి నెల ఇచ్చి వాళ్ళకి క్లియర్ చేసే ఆలోచన ఏమో ఉంటే ఉండొచ్చు, కానీ ఏక మొత్తంలో చేసే పరిస్థితి లేదు. బడ్జెట్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అసలు రాబడి ఎంత ఉంది, ఎంత అమౌంట్ వస్తుంది, మన రెవెన్యూ ఎంత అని చెప్పేసి స్పష్టంగా చెప్పే పరిస్థితి కూడా వాళ్ళు లేరు ఈరోజు. ఎందుకంటే అసమర్థమైన చీఫ్ సెక్రటరీ, అసమర్థమైనటువంటి ఫైనాన్స్ సెక్రటరీ, అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ పాలన, ఉప ముఖ్యమంత్రి కూడా ఆ విధంగానే ఉన్నది. వీళ్ళ బడ్జెట్ కూడా అదే విధంగా ఉన్నది. కానీ ఈ రోజు బడ్జెట్ కు పెద్దగా ప్రజలకేమో ఒరిగిందంటే ప్రజలకు కూడా ఎక్కడ కూడా స్పందన కనబడతలేదు. బడ్జెట్ గురించి జనంలో ఎక్కడ కూడా స్పందన లేదు. ఇక్కడికి వెళ్ళి మాకు ఒరుగుతుంది, మాకు దీంతో మంచి జరుగుతుంది అనే ఆలోచన ప్రభుత్వానికి ప్రజలకు లేనే లేదు. ప్రజల్లో ఎక్కడ కూడా నమ్ముతలేరు. వీళ్ళు ఏదో ఉగాది పచ్చడి తిన్నట్టుగా సేమ్ ఇది కూడా ఒక బడ్జెట్ ఈ సమావేశాలలో ప్రతి దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ చదవాలి కాబట్టి వాళ్ళు ఒక పట్టిగా చేసుకొని చదివారు, కానీ దీని మీద హోంవర్క్ లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితి లేదు. ఇలా అంటే ఇప్పుడు అంటే రాష్ట్ర పరిస్థితులను సమీకరణాలను అంచనా చేసుకొని చేయట్లేదు అంటారు ఈ విషయాన్ని. ఏది లేదు, దాని సమీకరణ లేదు, దానికి ఆలోచన లేదు బ్రదర్. అసలు వీళ్ళ కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో తెలుసా? నిన్న కమిటెడ్ ఎక్స్పెండిచర్ గురించి ఎవరైనా మాట్లాడినరా? కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో ఏమేమి ఉంటాయి అనేది వీళ్ళు చూసినరా? అందులో జీతాలు ఉంటాయి, డిఏలు ఉంటాయి, పిఆర్సీలు ఉంటాయి, ఖాళీలు నింపే దాని మీద ఉంటది, పెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ నా ప్రతిపక్షాలు వాడతలేదు, నా పాలక పక్షం వాడతలేదు. నంబర్ 1, కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి మాట్లాడతారు. ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే అసలు దీనిపైన ఇక చర్చనే లేదు. అసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎంత డబ్బు రావాలి, ఎంత డబ్బు ఉన్నది, మనకు వస్తున్న పెట్టుబడులు ఎంత, మనం ఇవ్వాల్సిన కట్టాల్సిన అప్పులో దాని వడ్డీని ఎంత కడుతున్నాం అనే దానిపైన లేదు. కానీ ఇది వేదికల మీద చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇది వేదికల మీద చెప్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో చెప్పాలి కదా ఇది. ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని ఇదొక మార్గం. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పు. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పు. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పుర్రి. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు.
ఏంటంటే అదేనా? ఇది ప్రజలను బెదిరించడా లేకుంటే ప్రజలను బెదిరించుడు, అందరిని ఉమ్, బెదిరించుడు. ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ కు నేను దీనికి లింక్ కడుతున్నా. ఆ, ఇప్పుడు ఇది ఈయన నోటితోనే మాట్లాడాను కదా, ఇక అవును. మరి సంక్షేమం ఎట్లయితది? ఉమ్, నా సంక్షేమం నా వల్ల కాదంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఉమ్, సంక్షేమ పథకాన్ని నేను ఇయ్యలేను అంటుండు. ఉమ్, ఇయ్యాలంటే పెట్రోల్ రేట్ 200 పెంచాలి అంటుండు. ఉమ్. అర్థమైందా? పప్పుల రేట్లు 30 నుంచి 100 పెంచాలి. 100 పెంచాలంటుండు, ఉమ్, బియ్యం ధర పెంచాలంటుండు. ఉమ్, అంటే ఈ విధంగా మాట్లాడుతుండు. మళ్ళా ఇంకా ముందు పోతే ఉమ్, నన్ను దొంగను చూసినట్టు చూస్తుండే, ఎవడు అప్పు కూడా ఇస్తలేడు అని అంటుండు. అన్నాడు. మరి ఇవన్నీ రానప్పుడు ఇదే వీడియోలు అంటాడు. ఉమ్, మరి ఇవన్నీ కూడా రానప్పుడు మరి నీవు ఏ విధంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అవుతుంది? నిన్న పెట్టినటువంటి ఉమ్, బడ్జెట్, సంక్షేమ బడ్జెట్ ఏ విధంగా అవుతుంది? ఉమ్, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉమ్, ఈ రోజు మీరు ఎక్కడైతే అవి ఆ పైసలు డైవర్ట్, ఇప్పుడు మూసీకి 43,000 కోట్ల రూపాయలు ఏదో అని అంటున్నారు. ఉమ్, ఎందుకంటే అలా పెద్ద ఎత్తున కమిషన్లు వస్తాయి. ఒకటి వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఇవాళ ఉన్న దరిద్ర పాలన ఆలోచన ఏంటంటే, ఉమ్, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కట్టితే స్కూల్ పైన 10% 20% కమిషన్ వస్తుంది అంతే. ఉమ్, ఒకవేళ కాలేజ్ కడితే అంతే వస్తుంది. ఏది కట్టినా. ఒకవేళ మూసికి పోతే ఉమ్, నంబర్ 1 ఒక 10,000 మంది అక్కడ ఉన్న దాదాపు ఒక 2-3 వేల ఎకరాలకు ఉమ్, వాళ్ళ నోటీసులు పంపుతాం. ఉమ్, అలా ఉత్తుత్త నోటీసులు అటెండ్ భయపడొచ్చి కొంతమంది సెటిల్మెంట్ చేస్తారు. సెటిల్మెంట్లకి వెళ్ళొచ్చి ఒక ఫైదా ఒకటి ఉంటుంది. ఉమ్, సెకండ్, కాంట్రాక్ట్ లాభం ఒకటి ఉంటుంది. ఉమ్, మూడవది, అక్కడ ఎవరికైతే లాభం చేయబోతుండ్రో వాళ్ళు ఇచ్చే ఇది మాకియండి అని చెప్పి బుక్ చేస్తాం. 3 రకాలుగా ఎందుకంటే లాభపడతారు. 3-4 రకాలుగా తీరుగా పైసలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి మూసీ పైన ఎక్కువ ప్రేమ ఉన్నది మన మూసిరెడ్డికి. ఉమ్, అర్థమైందా? మూసిరెడ్డి. మూసిరెడ్డి అని ఎప్పుడు సెక్రటరీ కానీ నేనే పేరు పెట్టి, ఉహు. అంటే వాళ్ళ వీళ్ళ ఎన్ని పేర్లు పెడతారే? ఆయన పేర్లు ఆయన్నే నేను మూసి తయారు చేసినాక అందరు ఇక పేర్లు ఇక మల్లికార్జున రెడ్డి అని, అది రేవంత్ రెడ్డి అని పేర్లు పెట్టుకోరు. ఉమ్, ఇక మూసిరెడ్డి అని, ఉమ్, మూసి రాణి అని, మీసి కుమారి అని పెట్టుకుంటారు అని ఆయనే ప్రకటన చేశారు. ఉమ్, ఆ పేరును ఆయనకెళ్ళి స్టార్ట్ చేసిన సెక్రటరియట్ కాడ. ఉమ్, సరే, ఇదొక లెక్క. ఉమ్, అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ప్రభుత్వము ఏవైతే అబద్ధాలు చెప్తుందో, మోసాలు చెప్తుందో, ఆ మోసానికి ప్రజలు కొనసాగింపు. ఇవాళ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఉమ్, ప్రజలకు మేము ప్రవేశపెడుతున్న బడ్జెట్ దొంగ బడ్జెట్ అని ప్రజలకు తెలుసు ఉమ్, అని తెలిసి కూడా బాజాప్తా చేసారు. ఉమ్, కాబట్టి ప్రజలకి ఇక్కడ స్పందన ఉన్నది కాబట్టి రేపు ఎక్కడికి వార్త రావాలి కాబట్టి గాంధీ భవన్లో పటాకులు కాల్చుకోరు, పాలతో గడిగింది. అంతేగాని ఉమ్, ఈ రోజు ఏడ కూడా దానిపైన స్పందన లేదు. సామాన్య జనానికి అంత తూతూ అంటుంది కానీ ఉమ్. ఇలా చూసి ఏం లేదు. అది ఎన్ని వేల కోట్లను రాసినా కానీ ఇవన్నీ కూడా అంటే అంత అంకెల గ్యారెంటీ అంటారు అంతే. ఇవాళ బ్రదర్ నిజంగా రేవంత్ రెడ్డి అని కొంచెం దమాకు ఉంటే, కొంచెం బ్రెయిన్ ఉంటే, ఈరోజు ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు 25,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు, అందులో దాదాపు ఒక 1,000-1,500 మందికి ఇచ్చేసారు. తక్కిన వాళ్ళు చాలా మంది జీపీఎఫ్లు ఇచ్చారు. ఇక క్యూమిటేషన్ ఇంకా కొంచెం ఇవ్వాలి. అంటే ఒక 10,000 కోట్లు అయితే అందరు క్లియర్ అయిపోయింది. 10,000 కోట్లు ఇచ్చి క్లియర్ అంటే ఇవాళ 25,000 కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఫోటోలు కడిగేటోళ్ళు ఆయన ఒరిజినల్ గా కడిగేటోళ్ళు. రేపు నువ్వు 1,00,000 కోట్లు తిన్నా ఎవరు పట్టించుకుంటాడు కాదు. అర్థమైందా? అసలు రోడ్డు మీద నువ్వు ప్రవేశపెట్టిన పథకం వారు ఒక్కడన్నా కడుపునిండా తినాలి. ఇప్పుడు శకుని అన్నతమ్ముళ్ళు 100 మెతుకులు కుప్ప దగ్గర తెచ్చి శకునికి ఒక్కడు తినబెట్టి మహాభారత యుద్ధం చెప్పించారు. అర్థమైందా? అట్లా నీవు అందరికి కాకుండా ఒక వర్గానికి కడుపునిండా పెడితే నీ తరపున వాడు యుద్ధం చేస్తూ ఎవరికన్నా ఒకరికి ఈ రాజు ఎవరు కాకుండా పోయింది అంటే ఎవరు కడుపుండదు. అక్కడ 100 మంది చచ్చిపోతారు. నేను తినండి ఎవరు తినదు నీకు లేదన్న తీరుగా నువ్వు తయారు చేసి పెట్టినావు. ఈరోజు అసలు నీ బడ్జెట్ కు సపోర్ట్ చేసిన వర్గం ఏం చెప్పు? ఎస్సీ ఎస్టీ బీసీలా, మైనార్టీలా, ఉద్యోగుల, నిరుద్యోగుల, ఎవరు నీకు మద్దతుగా ఉన్నారు? స్వయం సహాయక బృందాల ఎవడున్నాడు? టీడీపీకి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు తప్ప, వేరే ఎవ్వడు కూడా నీకు మద్దతుగా లేడు. ఎవ్వడు కూడా నీతో నిలవాలే, నీ బడ్జెట్ తో నిలవాలే. ఇవాళ ఏమున్న స్పందన చెప్పు? ఒక ఆంధ్రజ్యోతి నీ తెచ్చుకున్న బుడ్డ పేపర్లు, ఆంధ్ర ఎల్లో మీడియా తప్ప నీ జోకెటోడు ఎవరు లేడు. అవి వాళ్ళే జోకుతుండ్రు. అదే ఇవాళ ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మరి జాబ్ క్యాలెండర్ ఏది? ఆంధ్రప్రదేశ్ యూనియన్లు వాళ్ళు ఏమన్నారంటే మాకు డిఏపిఆర్సి ఇప్పుడు ఇవ్వకున్నా పర్వాలేదు తర్వాత, కానీ రిటైర్ అయిన వాళ్ళకైతే మొత్తంకి ఇక్కడ యూనియన్ ఏడంటున్నాయి, ఏడ మాట్లాడుతుంటారు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఎవరి మీద క్రెడిబిలిటీ అనేది లేదు. ఈరోజు
తెలంగాణ అనేది ఎట్లా జరిగిపోయిందనంటే ఈ రోజు నాయకత్వం లేని నావలెక్క తయారైపోయింది. ఇలా ముఖ్యమంత్రి ఉందా లేదా, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉందా లేదా, ఒక వ్యవస్థ ఇక్కడ నడుస్తుందా లేదా, పాలన వ్యవస్థ అనేది ఉందా లేదా అనే మీమాంసలో ఈ రోజు తెలంగాణ ప్రజానీకం ఉన్నది అన్నది ఇది వాస్తవం. ఇది మీరు అట్లా మాట్లాడుతున్నారు ఏంటి సార్? ఇది ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున పాలన నడుస్తా ఉంటే మీరేమో పాలన ఉందా? ఓకే సరే, నీ ప్రజాపాలన కాడికే వద్దాం. 2004 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. సోమవారంకి వెళ్ళి శుక్రవారం వరకు రోజుకు 2000 మందిని కలిసేది. తెలంగాణ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా కలిసిండు. మధ్యలో ఒక రోషయ్య గారు కలవాలి, ఆయన వయసు రీత్యా టెంపరీ సీఎం కాబట్టి ఆయన కలవాలి. వీళ్ళిద్దరు మాత్రం కలిసిండు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఎంతమంది ప్రజలను కలిసిండబ్బా? కాళ్ళకు బట్ట కట్టుకొని తిరుగుతున్నా. అదే నేను అంటున్నాగా అబ్బా, నాకు జవాబు కావాలన్నా. నీవు జనరలైజ్ చేసి నాకు అడగదు. ప్రజాభవన్లా ఎంతమంది జనాలను తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ముఖ్యమంత్రులు ప్రజలను కలిసిండ్రు, ప్రజలకు సెకండ్ ఇచ్చిండ్రు, ప్రజలతోని పిటిషన్లు తీసుకుండ్రు, ప్రజలతోని మాట్లాడిండ్రు. ఎంతమంది ఉన్నారు? ఓకేనా? ఏమో మరి రేవంత్ రెడ్డి ఉన్నాడని వాళ్ళ వర్గాలు. ఓకే చెప్తా. ప్రజాపాలన వాళ్ళ వర్గాలు ఉన్నాయి. ఎవరిని కలుస్తున్నారు రేవంత్ రెడ్డి? ప్రజాభవన్లో ఎంతమంది కామన్ మ్యాన్ వదిలేయి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కామన్ మ్యాన్ కలిసేది. అర్థమైందా? నేను ఒక 1000 సార్లు కలిసి ఉంటా రాజశేఖర్ రెడ్డిని. 1000 సార్లు ముఖ్యమంత్రి అయినాక 1000 times. మామూలు విషయం కాదు కదా. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, ఒక రోజు అయితే 2, 3 సార్లు కూడా కలిసేది అక్కడిక్కడ. అంత ఈజీగా నాకు తెలిసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారన్నా రాజశేఖర్ రెడ్డిని 1 to 1 కలిసిండు. ఒక్కసారన్నా. నేను ఎవరు కలిసిందా? ఆయన ముఖ్యమంత్రి అయినా కలిసినన్నా. నువ్వు ఎంతమంది కలిసినావు? ఇవాళ నువ్వు ప్రజాభవన్లు ఉంటున్నావు, అసలు నువ్వు ఏడుంటున్నావు? నువ్వు ఏమన్నావు? ఫామ్ హౌస్ లో పోయి వండుకున్నాడు కేసీఆర్ అని. మరి నువ్వు ఏ ఫామ్ హౌస్ లో వాడినావు? నువ్వు ఏడమంటున్నావు? ప్రజాభవన్లు ఉంటున్నావా? నీ ఇంట్లో ఉంటున్నావు, వింటున్నావు. ప్రజాభవన్లు ఎందుకుంటున్నావు? ప్రజలకు కలవాల్సి వస్తలేదని నువ్వు ఉంటున్నావు. కొన్ని ఇంటికాడ కామన్ మ్యాన్ ఎవరైనా కలుస్తున్నావు? ఎవరిని కలుస్తారు? 1 కిలోమీటర్ 200 కిలోమీటర్కి వెళ్ళి మొత్తం బ్యారికాడ్స్ జుబ్లీ సత్యనాథ్ చేశారు. అలా చాలా మంది మామూలు ఇల్లు కూడా ఉంటాయి. వాళ్ళ ఇళ్లలో పోకుండా మొత్తం ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి నీ ఇంటి పక్కన ఇంటి ముందు ఆపిన పరిస్థితి. అంటే అక్కడ కూడా ఒక దరిద్రంగా తయారైపోయినావు. నీ ఇంటికాడ వాళ్ళకు కూడా నువ్వు దరిద్రునిగానే ఈ రోజు ఉన్నావు. ఈ రోజు ప్రజాభవనం ఇక్కడ ఉంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉండవు. ఇక్కడ ఉండకుండా నువ్వు ఆడ ఉండేది ఎందుకంటే దందాలు చేయనికి నువ్వు సెటిల్మెంట్ చేసుకోనికి. లంచాలు వస్తే చక్కగా ఇంటకే పోతాయి. ఇక్కడికి మళ్ళీ తీసుకుపోయేటప్పుడు వాడు వీడు చూస్తారు ఎందుకు పీకురాటని వాడబెట్టుకున్న పరిస్థితి. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా కంటక పాలన. ప్రజలకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఈ రోజు సంబంధాలేని పాలన నడుస్తుంది. వాళ్ళకి హ్యూమన్ టచ్ లేదు. మనిషికి అసలు ములాఖాత్ లేదు. వాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి గారిపై నా బాధ చెప్పుకుంటాననే పరిస్థితి కూడా ఈ రోజు కనబడతలేదు. ఈరోజు నిన్న వైద్య శాఖకు పెద్ద ఎత్తున ఇచ్చిండ్రు అని అంటే నేను దాన్ని, నాకు తెలిసి ఇది దామోదర రాజసింహ ఒత్తిడి వల్ల తెచ్చుకున్నాడు ఆయన ప్రెజర్ పెట్టి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు నేను ఆయన హెల్త్ మినిస్టర్ కూడా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా నిమ్స్ హాస్పిటల్ పోయి పట్టుకుంటారు. అలానే ట్రీట్మెంట్ తీసుకుంటాను. నువ్వు ఏ దాకా ట్రీట్మెంట్ తీసుకుంటాను మన ముఖ్యమంత్రి? ఈ రోజు మెడికోర్ హాస్పిటల్లో తెలంగాణ దాదాపు ఒక 10 బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి. 10 బ్రాంచ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ చేశారు. అర్థమైందా? నువ్వు గాంధీకి ఎన్నిసార్లు పోయినావు? ఉస్మానియాకి ఎన్నిసార్లు పోయినావు? నిమ్స్కి ఎన్నిసార్లు పోయినావు? నువ్వు వరంగల్ పోయినప్పుడు ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించినావు? ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నావు? శవాలను కుక్కలు విక్క తింటున్నాయి కదా, తినుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి నువ్వు ఎక్కడెక్కడ నీ జిల్లాల, నీ ఉమ్మడి జిల్లా నువ్వు ఎక్కడ ఉన్నా నీది అసలు నీ క్రైమ్ ఎక్కడ ఉన్నది, అక్కడ నీ టచ్ ఎక్కడ ఉన్నది ప్రజలు? కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, 101% ప్రజా కంటక ప్రభుత్వం. ప్రజలతో సంబంధాలేని ప్రభుత్వం, పేదోళ్ళను బతకనీయని ప్రభుత్వం. పేదోళ్ళకి అసలు ఏడ బతకనిస్తుంది? పేదోళ్ళని ఏడ ఉండనిస్తుంది? పేదోళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్ళు నా ఇంటి మీద వల్లే అని, నా దుకాణం మీద వల్లే అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నది. దాని నిదర్శనగానే ఈ రోజు నీ బడ్జెట్ కూడా నీ ముఖం లెక్కన పాడబడ్డది, అంతమించి ఏం లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే, విద్యాశాఖ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. విద్యాశాఖకు కూడా 26,000 కోట్ల బడ్జెట్ కేటాయించాడు కదా. ఇప్పుడు అష్ట వంకర్లు తిరిగినాయి అన్ని డిపార్ట్మెంట్లు. అష్ట వంకర్లతోని
ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలన్నీ అష్ట వంకర్లతో ఉన్నది ఈరోజు. ఏ శాఖ ఎక్కడ ఏడున్నది చెప్పండి. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నది మీది, నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎట్లా ఉన్నది, నీ హోమ్ శాఖ ఎట్లున్నది, ఈరోజు ఫ్రీడమ్ తో ఎవడు పని చేస్తా ఉండు. బ్రదర్, నేను పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద దాడైంది, డ్రగ్స్ పట్టుకున్నావు, నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన ఫామ్ హౌస్ దగ్గర డ్రగ్స్ ఎట్లా పోయినాయి? ఆయన ఫామ్ హౌస్ దాకా డ్రగ్స్ ఎట్లా పోయినాయి అంటే ఆ తయారీ వాడు ఈయన కొన్ని కోసమే తయారు చేసి పంపిండా? ఇంకా హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అవి నీకు తెలియదా? ఒట్టి పైలట్ ఫామ్ హౌస్ డ్రగ్స్ నడిచిందా? హైదరాబాద్ వేరే ఎక్కడ కూడా డ్రగ్స్ లేవయ్యాలా? చెప్పగలుగుతావా నువ్వు? అదేనా? కాబట్టి ఈరోజు నీవు పైలట్ రోహిత్ రెడ్డిని పట్టుకోవాలా కాబట్టి అక్కడ ఒక యాదవ్ను అక్కడ ఎవరికో నువ్వు లాభం చేయనికి, అక్కడ ఇంకో టీడీపీ నువ్వు అనుకున్నవానికి టికెట్ రావడానికి వానికి లాభం చేయనికి అక్కడ టీడీపీ ఎంపీ దొరికిండు అని మనం అంటున్నాం. కాబట్టి బిహైండ్ ఇట్ ఆయన ఒక యాదవ్, ఈజ్ ఎ బీసీ, ఆయన టార్గెట్ చేశారు. అదేంత అంటే వీళ్ళే తీసుకుంటారు, ఇక వేరే తీసుకుంటలేరా? అయితే ఇదంతా కానీ ఒక సిస్టమేటిక్ గా ఒక అటాక్ ప్రకారం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిందబ్బా, ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి దగ్గరికి డ్రగ్స్ వచ్చినాయి, నేను లేదంటలేను. ఈ ఒక్కరి కోసమే తయారు చేసి మ్యానుఫ్యాక్చరర్కి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ వచ్చిందా అంటే? లేకుంటే ఈ తెచ్చేటోళ్ళు లారీలు అందరికి అమ్మి ఈయనొక్కడే పట్టుబడ్డా? ఈయనొక్కడే పట్టుబడ్డాడు. అర్థమైందా? అంటే హైదరాబాద్ ఈ తెలంగాణ పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అన్నట్టు. మరి ఏం చేస్తున్నట్టు? అర్థమైందా? అందుకే హోంశాఖ ఫెయిల్ అయినట్టున్నా కదా ఈరోజు. నీ హోంశాఖ నీ దగ్గర డీజీపీ ఫెయిల్ అయిన అంటలేను. డీజీపీ జబర్దస్త్ డీజీపీ ఉండు, హైదరాబాద్ జబర్దస్త్ సిపి ఉండు, అందులో డౌట్ లేదు. అందులో వాళ్ళని సమర్థవంతంగా పనిచేయకుంటే నువ్వు అడ్డుకుంటున్నావు, వాళ్ళని అడ్డుకుంటున్నావు, అంతే కదా. ఇక నువ్వు అంటే నువ్వు అనుకున్నట్టే కదా. ఈరోజు డీజీపీ నడుస్తా ఉంటే నువ్వు అన్ని ఆపుకుంటావు. ఇలా చీఫ్ సెక్రటరీ, అసమర్థుడైన చీఫ్ సెక్రటరీ, అర్హత లేనటువంటి చీఫ్ సెక్రటరీకి నువ్వు మళ్ళీ ఒక 3 నెలలు అసలు చీఫ్ సెక్రటరీకి అపాయింట్ చేయడానికి లేదు. ఆయన 6 సంవత్సరాలు అబ్స్కాండింగ్ ఐఏఎస్కి అది. దాని రూల్స్ ప్రకారము ఆయన చీఫ్ సెక్రటరీకి అర్హత లేదు, ఫైనాన్స్ సెక్రటరీ కూడా అర్హత లేదు. అంటే కేసీఆర్ తప్పుదోవగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ జబ్బలకి పంపగాన్లు కావాలి కదా, దోపిడీ చేసి వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. కేసీఆర్ కు బాగా దోపిడీ చేసి ఇచ్చిండు, నాకు కూడా ఈయన అయితేనే బాగుండదు, బాగా దోపిడీ చేసుకుని ఇస్తాను. మరి చీఫ్ సెక్రటరీకి అర్హత లేనటువంటి వ్యక్తికి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళా 6 నెలలు 3 నెలలు నువ్వు తెచ్చుకుంటావు ఎక్స్టెన్షన్. మరి శివధర్ రెడ్డి గారిని ఎందుకు కొనసాగిస్తలేవు నువ్వు? ఎందుకు ఆయనను పంపాల్సి వస్తుంది? ఈరోజు సెంట్రల్ వాళ్ళు పర్మిట్ తెచ్చినావు కదా, సెంట్రల్ అయినా బాగా పనిచేస్తుండు. ఇంతమంది నక్సలైట్లు, రికార్డ్ లేదు నక్సలైట్లు ఇక్కడ సరెండర్ అయ్యారు. అర్థమైందా? ఇప్పటిదాకా ఇక్కడ ఫేక్ కౌంటర్లు ఏం చేయలేదు ఈయన పీరియడ్ లా, మంచి పాలన అందిస్తారు కాబట్టి ఈయన కొనసాగించాలే అని ఎందుకు కొనసాగిస్తలేవు నువ్వు? అర్థమైందా? ఎందుకు కొనసాగిస్తలేవు అంటే ఈయనకు ముక్కు సూటితో పనిచేసేటోళ్ళు ఈయనకు వద్దు. ఈయననే ప్లే చేస్తాడబ్బా, ఈయననే స్ట్రాటజీ చేసి సెంట్రల్ ఈయననే చెప్తాడు, ఆయన వద్దు ఆయన తీసేయని ఈయననే చెప్తారు, ఆయన తీపిస్తారు. గతంలో కొత్తకొండ శ్రీనివాస్ రెడ్డి మంచి పవర్ఫుల్ ఉండే, ఆయనను తీపిచ్చేసి రవిగుప్తా గారు కూడా గట్టిగా ఉండే, ఆయనను తీపిచ్చేటు. అంటే ఈయనకు కంప్లీట్ గా ఈయన అండర్లా దాదాపుగా IPS లు ఆ లెవెల్లో ఎవరు పనిచేయరు. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా ఆ విధంగా పని చేయించుకోవాలని. ఒకలో ఇద్దరు ఉంటారు పనిచేసేటోళ్ళు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు లెక్క, ఫైనాన్స్ సెక్రటరీ గులాంగిరి గారు లెక్క IPS లెవెల్ పనిచేయరు. అట్లా పని చేయించుకోవాలని వీళ్ళు అనుకుంటారు, అట్లా చేయించుకోవాలని. కాబట్టి ఉంటలేరు కాబట్టి మారుస్తారు. ఈరోజు నీ శాఖను నువ్వే కథం పట్టించుకుంటున్నావు. అదేందా? కాబట్టి ఇవాళ అన్ని రంగాలలో నేను అందుకని చెప్తున్నా, ఇది ఆయన దగ్గర ఉన్న శాఖలన్నీ అష్ట వంకర్లతోని కూడుకున్నది. అర్థమైన అష్ట వంకర్లు ఉన్నాయి కాబట్టి అష్ట వంకర్ల అవిత్తనంతో ఆయన దగ్గర శాఖల నుండి సర్వనాశనం అయిపోయింది. సో అంటే ఇప్పటి వరకు కేటాయించిన ఈ 3,24,234 కోట్ల బడ్జెట్ అమలు జరుగుతుందా? నేనేం చెప్తా, ముఖ్యమంత్రి అని చెప్పిస్తా. అంటే అమలు జరుగుతుందని నమ్మకం ఉందా? ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి అని చెప్పిస్తా బా. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు గుర్తలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తారు తెలంగాణ. అరే దొంగ, నేను దొంగ చూడక ఎట్లా చూస్తాను? ఇక నేను ఇంకేం చెప్పాలి? ఇక
అనా పైసలు ఆర్థికంగా బాగలేదు, అనా పైస లేదు, దొంగను చూసినట్టు చూసిండు. ఇక మీరే చెప్పాలి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చినాయి, అవన్నీ సక్సెస్ అయితే కావని ఆయన చెప్తుంది కదా. ఇంత పెద్ద బడ్జెట్ కదా, ఇవన్నీ అమలు పరిస్తే వాళ్ళకే లాభం కదా, వాళ్ళ ప్రభుత్వానికి. అదే బ్రదర్, ఇప్పుడు అందుకని నేను చెప్పలే, నేను సీఎం తోనే చెప్పిపించిన, ముఖ్యమంత్రితోనే చెప్పించిన. రాత్రి తవ్వుతా ఉంటే తవ్వకాలలో బయటపడ్డ వీడియో ఇది రీసెంట్దే. కాబట్టి బీఆర్ఎస్ కూడా దీన్ని మర్చిపోయారు. ఆయన బడ్జెట్ కు దీనికి పూర్తిగా సెట్ అయిపోయింది. అన్ని ఈయననే, అంటే నిన్న బట్టితో మొత్తం అబద్ధాలే చెప్పించిన అని చెప్పి ఈయననే చెప్పించింది కదా. ఇంకా మనకేం కావాలి? అంటే అమలు జరిగాయి అంటారు. 2000% జరిగాయి. 2000% జరిగాయి. అన్ని పచ్చి అబద్ధాలు, దొంగ మాటలు. బ్రదర్ వీళ్ళద్దు, నీకు ఫైనాన్స్ మినిస్టరు, ఒక కొన్ని మంత్రులు ఉన్నారు, ఒక టాప్ ఒక ఐదారు వేసుకో. అందులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 5-6 శాఖలు. ముఖ్యంగా ఈ బతికొచ్చిన మంత్రులు ఉన్నారు కదా వివిధ పార్టీలు, వీళ్ళు మొత్తం ఎంత వీలైతే అంత దోచుకపోవాలి. అర్థమైందా? సిద్ధంగా ఉన్నారు అంతే బ్రదర్. ఇప్పుడు ఇన్విటేషన్ లేకుండా పెళ్లికి పోయినాడు, పెళ్లి పిల్లగాని కలవాడు, పిల్లని కలవాడు. కానీ వీలైనా దుంపక తింటారు, వీలైతే డబ్బాలో కూడా వేసుకపోతారు. అది గుర్తుపట్టి వీళ్ళు అంతే కదా బ్రదర్. నెక్స్ట్ సంవత్సరం ఏ పార్టీ ఉంటుందో తెలియదు. మా పార్టీ కాదు, మా కథ కాదు, దీని ఐడియాలజీ తెలియదు, ఏం తెలియదు. మంత్రులు అయినాం, చలో నాకేద్దాం. మీరు అన్నది ఎందుకో కొంచెం వరకు పొంగులేటికి సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఫుల్ సెట్ పొంగిలేటి మొత్తం. ఇప్పుడు అక్కడ ఇచ్చే పట్టాలు మనం చేయబట్టే, పట్టాలు ఎందుకు ఇస్తుంది తెలుసా? అందరు అంటే మనం హైలైట్ చేస్తలేరు. నీకు వెలుగు మట్ల ఉన్నది, కూలగొట్టిండ్రు, అన్నీ ఓకే. ఇక కొంతమంది అక్కడ దాకా పోయిన తక్కిన వాళ్ళు అరెస్ట్ అయ్యొచ్చు. నేను పోయి ఏం చేసిన అంటే అందరూ అన్యాయం, అది అన్యాయం, అది ఇదని మాట్లాడిన అదొకటి. నేను చేసిన పని ఏంటంటే వెలుగుమట్ల ఆపోజిట్లా, వెలుగుమట్ల ఇటు సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, 1 కిలోమీటర్ పోతే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ ఆపోజిట్లో ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్కు ఎప్పుడో రెడ్ స్టిక్కర్ వేసిండ్రు, ఇది కూలగొట్టాలని. ఎప్పుడో లాంగ్ బ్యాక్ దానికి రెడ్ మార్క్ వేసాను కూలగొట్టాలని. అది పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిది, అది కూలగొట్టలే. ఇది ఎందుకు కూలగొట్టలేదు అని నేను అడిగిన. దాని వెనుక చాలా జాగ ఉన్నది ప్రభుత్వానికి. ఇది ఎన్పిసి అంటారు దాన్ని, ఇదంతా నాగార్జున సాగర్ సంబంధించి. ఆ జాగ అంతా అదంతా ఈయన కబ్జా పెట్టుకున్నా. రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టించాను, అది బయట పెట్టిన. అక్కడికి వెళ్ళి పాలేర్లో అయిన సొంత వాళ్ళ రావూరు గ్రామం అనుకుంటారు. నేను అక్కడ గ్రైనైట్ పలగొట్టి దాన్ని వేస్టేజ్ అంటే ఇల్లీగల్ గ్రైనైట్, నిన్న కాన్స్టిట్యూషన్ పాలేరు అదంతా దాదాపు వేస్టేజ్ అంతా ఒక 100 ఎకరాలలో వేసింది. అక్కడ ఆ పక్కనే వైఎస్ షర్మిలాది ఒక ఇల్లు కట్టుకుంటుంది, మధ్యలో ఆగిపోయింది అది. అక్కడ ఆ వేస్టేజ్ ఉన్న రాళ్ళు మొత్తము ఒక 100 ఎకరాలు ఉంటుంది, ఎకరం 10 కోట్లది, అంటే 1000 కోట్ల భూమి. ఇవాళ వెలుగుమట్ల భూమి ఎంత, ఈ భూమి ఎంత, ఇది నువ్వు కాల్ చేయాలంటే మళ్ళీ ఒక 500-600 కోట్లు కదా. 234 కోట్లు కాపాడినా అని అన్నాడు కదా. ఇప్పుడు పట్టాలు ఇస్తున్నావా లేదా? పట్టాలు ఎందుకు ఇచ్చాల్సి వస్తుంది? వీళ్ళ దొంగతనాలు ఇప్పుడు 1000 ఎకరాలు బయటపడుతున్నాయి. ఆ 10-5-6 ఎకరాలు చేయబట్టి వాళ్ళు ఏమున్నది, వాళ్ళకు వేస్తారు, రోడ్లు పోస్తారు, పట్టాలు ఇస్తారు. మెయిన్ గా ఈ దొంగతనం, ఈ ప్రభుత్వ భూమిలో వీళ్ళు కబ్జా మొత్తం దొంగతనాన్ని బయట పెట్టాం కాబట్టి వాటిని కవర్ చేయడానికి ఆగా మేఘాల మీద నా వీడియోలు బాగా వైరల్ అయినాయి. అక్కడ బాగా అంటే బాగా విపరీతంగా అయింది. ఖమ్మం జిల్లా ఇద్దరు మటాష్ అయిపోయారు. తుమ్మల అనేటోడు, బట్టి అనేటోడు, మన బట్టి ఫైల్స్ అని కూడా చేసిన ఈయన అంటాడు. 2-3 మటాష్ అయిపోయారు. దీన్ని కవర్ చేసుకోనికి వెలుగుమట్టను అడ్డం పెట్టుకొని బయటికి రావాలని చెప్పి చేస్తున్నారు. నేను ఏ కుక్క అయితే ఏంది కుందేళ్ళు పట్టుకోవాలని నా టార్గెట్. సరే వెలుగుమట్టలో పట్టాలు ఇస్తుంది కదా, ఇయని మన క్రెడిట్ మనకెందుకు. అయితే ఈ పొంగిలేటి అనేటువంటి మామూలు దుర్మార్గం కాదు ఇది. అదే ఇక్కడ కూడా నేను ఏదో కబ్జా పెట్టిందంటే ఇప్పుడే నాకు ఎవరు పంపిన వాళ్ళ కొడుకు మొన్న ఒక కబ్జా చేస్తే ఒక ఎస్ఐ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసినందుకు ఆయనను ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. మొత్తానికి వారి అరాచకం అనేది భయంకరంగా నడుస్తుంది. అది కాదని నీకు వీలు లేదు. ఈ రోజు ఈ బతికొచ్చిన వాళ్ళతోని కాంగ్రెస్ పార్టీ ఐడియా, బీజేపీ ఐడియాలజీ పెట్టుకుంటారు. ఇంకా కాంగ్రెస్ కన్నా కొంచెం ఐడియాలజీ ఫాలో కావాలి. బీజేపీకి ఏది అవసరం లేదు, జస్ట్ సింపుల్ ఒక స్లోగన్ తోని పైసలు కాకుండా అని అంటారు, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ రూలింగ్ ఏది ఉంటే అలా పోతారు. కాబట్టి ఈ సంచార రాజకీయ జీవులు చేయబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సర్వనాశనం అయినాయి. ప్రజా జీవితం అల్లకల్లోలం అయింది.